సో ప్రియా చౌదరి గారు, అంటే టీడీపీ అధికారంలోకి రాగానే అప్పట్లో సోషల్ మీడియా వేదికగా చేసుకొని కొన్ని నీచమైనటువంటి కామెంట్స్ చేసి మహిళలను టార్గెట్గా చేసి అటువంటి ఎవరైతే నికృష్టులు ఉన్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవడం, అలాంటి వాళ్ళని జైళ్ళకు పంపడం, ఇదంతా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. సో కానీ ఇప్పుడు సేమ్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చెందినటువంటి కార్యకర్తలే ఈ రకంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని, మహిళల్ని టార్గెట్ చేసుకొని చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ చూస్తే ఏమనిపిస్తోంది? ముఖ్యంగా ఫస్ట్ అసలు ఈ ఇష్యూ మీద చర్యలు తీసుకుని అతని మీద చర్యలు తీసుకున్నందుకు ప్రభుత్వానికి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి, టీడీపీ గవర్నమెంట్కి. ఎందుకంటే దే నో దట్ పెయిన్. ఎందుకు తీసుకున్నారు అంటే, నిజం చెప్తున్నా, ఈ మార్పు రావాలి. అప్పుడు కూడా గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా భువనేశ్వర్ గారి మీద అసలు ఎంత నీచమైనటువంటి కామెంట్స్ చేశారండి. అది నిజంగా ఎవరైనా భరించగలిగినటువంటి విషయమా? ఇవాళ వాళ్ళు జైల్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఎంత పెయిన్ ఫీల్ అవుతున్నారు, అది ఎవరు ఆలోచించారు? కేవలము ఇందాక మీరు న్యూస్లో చదువుతుంటే నేను విన్నాను, పార్టీ యొక్క హైకమాండ్ యొక్క దృష్టిలో పడటం కోసము, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు చేస్తే మనకు అక్కడ అది ఆ స్థానం నిలబడుతుంది అనేటటువంటి మన ఎగ్జిస్టెన్స్ కోసం అక్కడ వాళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తర్వాత వీళ్ళ కుటుంబం ఏంటి అనేది మర్చిపోతున్నారు. ఇప్పుడు ఇదే చూసాం మనం లాస్ట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి నోరు జారీ అనాలా, మరి లేకపోతే వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ అనాలా, లేకపోతే వాళ్ళకి తెలివి లేదు అనుకోవాలా, ఇష్టం వచ్చినట్టు ఒక ఎక్స్ ముఖ్యమంత్రి భార్యనే మాట్లాడేటటువంటి స్థితికి దిగజారిపోయారా, లేకపోతే వాళ్ళని దించారా? ఒకటి మనం ఇక్కడ ఖచ్చితంగా ఆలోచించాలమ్మా. అయితే దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పార్టీలది కూడా నిజం చెప్తున్న తప్పు కాదా? ఇవాళ ఆ రోజున ఆ భువనేశ్వర్ గారి మీద జరిగినటువంటి విషయం మీద వీళ్ళందరూ చాలా బగ్గుమన్నారు, చాలా ఆవేదన. నాకు చాలా బాధ అనిపించిందండి. మీరు కొట్టుకు చావండి, ఏమైనా రాజకీయాలంటే జుట్లు పట్టుకోండి, అసెంబ్లీలో చొక్కాలు దించుకోండి, లేదా సమ్మెలు చేయండి, ధర్నాలు చేయండి, హత్తాలు చేయండి, ఏమైనా చేయండి, రోడ్డు మీద పడి కొట్టుకోండి మీరు. కానీ ఇంట్లో ఉన్న మహిళల జోలికి మీరు ఎందుకు వస్తున్నారు? అంటే రాజకీయం చేయటం చేత కాదు కదా, చేత కాకనే వెన్నుపోట్లు అంటారనమాట వీటన్నిటినీ కూడా. అంటే ఒక వ్యక్తి మీద వ్యక్తిత్వ హననం అనేది ఎప్పుడైతే జరుగుతుందో మనిషి మానసికంగా కుంగిపోతాడు. మానసికంగా కుంగిదీసిన తర్వాత వీళ్ళు సాధించేటటువంటి విజయం ఏముంటుంది? దేనికైనా కాలం సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరుతుంది. మీరు పాజిటివ్ ఇస్తే మళ్ళీ తిరిగి మీకు అదే వస్తుంది మీ టైం వచ్చినప్పుడు. మీరు నెగిటివ్ వేస్తే టైం వచ్చినప్పుడు మీకు అదే జరుగుతుంది. ఈరోజు అది జరిగింది మాత్రం అదే. మీరు ఏ విధంగా చూస్తున్నారని నిజంగా వీళ్ళ నాలుకలు కొయ్యాలండి ఇలా మాట్లాడే వాళ్ళని. అరే ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఏం పాపం చేశారండి?